హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ సెకండ్ క్లౌడ్. సో ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది స్టోరేజ్ మైగ్రేషన్. సర్వర్లో ఉన్న డేటాని రిమోట్లీ క్లౌడ్లో ఎలా మెయింటైన్ చేయాలి, క్లౌడ్లోకి ఎలా సెండ్ చేయాలి, చేయడానికి యూజ్ అయ్యే సర్వీస్ ఏంటి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఏడబ్ల్యూఎస్ వాడు ప్రొవైడ్ చేసిన సర్వీసుల్లో ఇది ఒక ఇంపార్టెంట్ సర్వీస్ అని చెప్పుకోవచ్చు. మీరు ఎవరైనా ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్ నేర్చుకుని ఇంట్రెస్ట్గా ఉంటే కామెంట్ చేయండి, అండ్ దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. సో ఇది నా ఏడబ్ల్యూఎస్ అకౌంట్. సో మనం అక్కడ స్టోరేజ్ గేట్వే ఓపెన్ అయిందా? స్టోరేజ్ గేట్వే. సో ఇక్కడ మనం ఏ లొకేషన్లో ఉన్నామండి? ముంబైలో ఉంది. ముంబై లొకేషన్లో ఉంది. ఇక్కడ మీరు చూడవచ్చు గేట్వే. సో క్రియేట్ గేట్వే. ఇందులో మనకి 3 స్టెప్స్ ఉన్నాయి. చూడండి, అబ్జర్వ్ చేయండి ఒకసారి. అంటే మనకు స్టోరేజ్ గేట్వే క్రియేట్ చేయడానికి 3 స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1 ఏంటి? క్రియేట్ గేట్వే యాక్టివేషన్. స్టెప్ 2 ఏంటి? క్రియేట్ గేట్వే కాన్ఫిగరేషన్. ఫస్ట్ స్టెప్ ఏంటి? రిసోర్స్. ఈ 3 స్టెప్స్ ని కంప్లీట్ చేసుకుంటే మనకి స్టోరేజ్ గేట్వే క్రియేట్ అయింది. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏదైతే డయాగ్రామ్ బేస్ చేసుకుని సో మనం ఇప్పుడు ప్రాక్టికల్ ఏం చేస్తున్నామండి? ఈ 3 కాంపోనెంట్స్ లో మనం క్రియేట్ చేసింది ఏంటి? స్టోరేజ్ గేట్వే క్రియేట్ చేస్తాం. ఓకే, ఇది మనం క్రియేట్ చేయబోతున్న కాంపోనెంట్ స్టోరేజ్ గేట్వే. ఓకే, సో స్టోరేజ్ గేట్వేకి ఒక నేమ్ అయితే ఇద్దాం. మై జీ సారీ SG1 అని ఇచ్చాం. మై స్టోరేజ్ గేట్వే 1. బై డిఫాల్ట్ మన ఇండియాలో ఉన్నాం కాబట్టి టైం జోన్ ఏముంది మనకి? ముంబైనే ఉంది. ఇక్కడ స్టోరేజ్ గేట్వేలో ఏ గేట్వే కావాలి మీకు? S3 ఫైల్ గేట్వే చూస్ చేసుకోండి. ఇక్కడ ప్లాట్ఫామ్ అడుగుతుంది. మీ స్టోరేజ్ గేట్వేని ఏ ప్లాట్ఫామ్ మీద మీరు క్రియేట్ చేస్తారు? వీ హ్యావ్ ఆప్షన్స్. VMware ESXi. సెకండ్ ఆప్షన్ ఏంటి? మైక్రోసాఫ్ట్ హైపర్. థర్డ్ ఆప్షన్ ఏంటి? లైనక్స్ KB. ఫోర్త్ ఆప్షన్ ఏంటి? అమెజాన్ EC2. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ ఏంటి? సో ఇందులో VMware నేర్చుకుంటే ఫస్ట్ ఆప్షన్ యూస్ చేయొచ్చు. అదో కోర్స్, అదో టెక్నాలజీ. మైక్రోసాఫ్ట్ హైపర్ నేర్చుకుంటే దాని మీద మనం క్రియేట్ చేయొచ్చు స్టోరేజ్. లైనక్స్ నేర్చుకుంటే లైనక్స్ లో KVM సర్వీస్ యూస్ చేసుకొని చేయొచ్చు. AWS నేర్చుకుంటే అమెజాన్ S3 యూస్ చేసుకొని చేయొచ్చు. లేదు ఏదైనా హార్డ్వేర్ సపరేట్గా ఉంటే హార్డ్వేర్ యూస్ చేయొచ్చు. వీటిలో మనకి ఏదో బాగా అమెజాన్ S3 వచ్చిన టైం ఎంత? 11:30. కూర్చోబెట్టి నీకు ఆపేది క్లాస్ చెప్పవా? ఓకే, నీకు అర్థమైందా? అర్థం కాదు, నీకు అర్థం కాదు. 10 ఓకే, అమెజాన్ S3 సెలెక్ట్ చేసింది. ఇక్కడ యూజ్ డిఫాల్ట్ సెట్టింగ్స్. ఇక్కడ ఏమడుగుతుంది? నెట్వర్క్. మన గేట్వే మనం క్రియేట్ చేస్తున్నప్పుడు నాకు నెట్వర్క్ ఉండాలి కదా. ఇక్కడ మనం డిఫాల్ట్ నెట్వర్క్ ని చూస్ చేసుకున్నాం. ఇక్కడ మీరు ఏం చేయాలి? యాక్చువల్గా మీరు కస్టమైజ్ చేసుకున్న నెట్వర్క్ ని యూజ్ చేయాలి. ఓకే, సబ్నెట్స్. సబ్నెట్స్ ఏమున్నాయి మనకి? 1A 1B 1A సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ సో OTPC సబ్నెట్ మనం చూస్ చేసుకున్నాం. ఇక్కడ T100 యూస్ చేసుకున్నాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, స్టోరేజ్ గేట్వేని ఒక నెట్వర్క్ బేస్ చేసుకొని, ఒక డిపార్ట్మెంట్ బేస్ చేసుకొని, కీపేర్ యూస్ చేసుకొని మనం ఇక్కడ లాంచ్ ఇన్స్టెంట్ అంటుంది. ఇక్కడ లాంచ్ ఇన్స్టెంట్ అనకుండా మీరు కానీ నెక్స్ట్ అంటే ఏమవుతుంది? ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని అది ఒక స్టోరేజ్ గేట్వేని క్రియేట్ చేసి మనకి ఇస్తుంది. అదే ఇస్తుంది. మనం ఇక్కడ జస్ట్ చూస్, ఇక్కడ మనం జస్ట్ చూస్ చేయాల్సింది ఏంటి? ఇక్కడ నెట్వర్క్, డిపార్ట్మెంట్, కాబట్టి లాంచ్ ఇన్స్టెంట్. ఓకే, ఇక్కడ ఏమైంది మనకి? లాంచ్ ఈజీగా ఇన్స్టెంట్. ఇప్పుడు ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే పబ్లిక్ అయితే మీకు కనిపిస్తుంది. ఓకేనా? పబ్లిక్ అయితే ఈ పబ్లిక్ అయిపోయి మీరు జస్ట్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకేనా? ఇది ఇప్పుడు నేను కాపీ చేసిన పబ్లిక్ అయితే. ఓకే, నెక్స్ట్ ఇక నెక్స్ట్. సో మీరు ఇప్పుడు చెక్ చేసుకుంటే ఒకసారి రైట్ క్లిక్, గో టు డూప్లికేట్ పేజ్, దెన్ సెలెక్ట్ EC2. చూడండి, ఒక ఇన్స్టెంట్ లాంచ్ అయ్యి రెడీగా పొందుతుంది. ఇన్స్టెంట్ మీకు రెడీగా. అంటే ఇది మనం క్రియేట్ చేసింది కాదు, ఇన్ఫర్మేషన్ అదే క్రియేట్ చేసిందండి. ఈ హార్డ్వేర్ ఉండే హార్డ్వేర్ ఎలా ఉంది? M5 ఎక్స్ట్రా లాంచ్. ఇది మీరు ఇప్పుడు క్రియేట్ చేసిన స్టోరేజ్ గేట్వే. ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్ లో ఏముంది? మనకి ఇక్కడ గేట్వే కనెక్షన్ ఆప్షన్స్ ఉంది. IP అడ్రస్ ద్వారా కనెక్ట్ అవుతారా? యాక్టివేషన్ కీ ద్వారా కనెక్ట్ అవుతారా? IP అడ్రస్. ఇక్కడ IP అడ్రస్ మీరు గమనించండి, మనం కాపీ చేసిన IP అడ్రస్ గేట్వే IP అడ్రస్. సో ఇక్కడ ఎండ్ పాయింట్ ఆప్షన్స్ అని చెప్పేసి పబ్లిక్లీ యాక్సెసిబుల్.
విపిసి హోస్ట్. విపిసి హోస్ట్ అంటే ఆ విపిసి నెట్వర్క్ లో ఉన్న వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేస్తారు. పబ్లిక్లీ హోస్ట్ అంటే పబ్లిక్ నెట్వర్క్ నుంచి కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. సో బై డిఫాల్ట్ ఆప్షన్ పబ్లిక్లీ యాక్సెస్. నెక్స్ట్ యాక్టివేట్ గేట్వే. సో గేట్వే మనకి యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేసినప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఇది మీ గేట్వే ఐపీ అడ్రస్. సో పబ్లిక్ యాక్సెస్ నుండి ఇచ్చాం, ఐపీ ద్వారా యాక్సెస్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసాము. యాక్టివేట్ గేట్వే. సో గేట్వే యాక్టివేట్ అయిన నెక్స్ట్ అయితే వచ్చింది మనకి కాన్ఫిగర్ గేట్వే. ఇక్కడ ఒక టైం తీసుకొని మెమోరీ మీకు క్రియేట్ అవుతుంది. మెమోరీ మీకు జనరేట్ అవుతుంది. స్టోరేజ్ మెమోరీ అంటే ఇక్కడ స్టోరేజ్ అండి. అంటే ఈ స్టోరేజ్ గేట్వే కూడా కొంత స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది ఎందుకంటే ఈ సర్వర్ నుంచి డేటాని గ్యాదర్ చేసి ఈ స్టోరేజ్ గేట్వే ద్వారా ఎస్సీ బకెట్ లోకి మైగ్రేట్ చేయాలంటే దీనికి కూడా స్టోరేజ్ కెపాసిటీ ఉండాలి. అందుకే ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది స్టోరేజ్ ని క్రియేట్ చేసుకుంటుంది. బై డిఫాల్ట్ ఒక ఫిక్స్డ్ స్టోరేజ్ ని ఇది జనరేట్ చేస్తున్నాం. ఇది జనరేట్ చేసే వరకు మనం వెయిట్ చేయాలి. ఇక్కడ అడగం ఇదిగో అది బై డిఫాల్ట్ గా ప్రొవైడ్ చేసేది కొంత పీసీ. మనం కస్టమైజ్ చేసుకుంటే క్రియేట్ అయినా కస్టమైజ్ చేసుకోవాలి. మనం ఇన్స్టెంట్ లాంచ్ చేస్తున్నాం, P2 మైక్రో అంటున్నాం, తర్వాత ఏం చేస్తున్నాం, దాన్ని లోడ్ పెరిగితే అలా దీనికి కూడా ఆప్షన్ ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ వాడిచ్చింది బై డిఫాల్ట్ వాడిచ్చింది, నీకు చాలకపోతే నువ్వు అప్గ్రేడ్ చేసుకో. సో ఇప్పుడు ఇక్కడ మానిటరింగ్ క్లౌడ్ వాచ్ లాగ్ గ్రూప్. మరి ఈ స్టోరేజ్ ని మానిటర్ చేయడానికి మనకి క్లౌడ్ వాచ్ లాగ్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకుంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. మనకి లేదు కాబట్టి క్రియేట్. అలాగే అలారమ్స్, అలర్ట్స్ అన్న స్టోరేజ్ ఫుల్ అయితే కరెక్ట్ రావాలి కదా, అలారమ్స్ కూడా క్రియేట్ చేసుకుంటుంది. ఆల్రెడీ అలారమ్స్ అనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. క్రియేట్ స్టోరేజ్ గేట్వే అలారం. ఇవేం మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫైనల్ గా ఇక్కడ కాన్ఫిగర్. ఇక్కడ మీకు స్టోరేజ్ గేట్వే క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఈ స్టోరేజ్ గేట్వేని సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేయాలంటే క్రియేట్ టేబ్, క్రియేట్ వాల్యూమ్, క్రియేట్ ఫైల్ షేర్. మన S3 ఫైల్ షేర్ కదా మన గేట్వే, కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ స్టోరేజ్ గేట్వే, దెన్ క్లిక్ క్రియేట్ ఫైల్ షేర్. ఇక్కడ గేట్వే మీరు ఇచ్చిన నేమ్ ఉండాలి. NFS సర్వీస్ ద్వారా మీరు షేరింగ్ ఇద్దాం అనుకుంటున్నారా? SMB ద్వారా అంటే లైనక్స్ అయితే NFS, విండోస్ అయితే SMB. ఇక్కడ బకెట్ కావాలి. మరి ఇక్కడ డయాగ్రామ్ లో మనకి ఏముంది, స్టోరేజ్ గేట్ క్రియేట్ చేసిన తర్వాత స్టోరేజ్ గేట్ ఏం చేస్తుంది, ఈ సర్వర్ నుంచి డేటా మొత్తం కలెక్ట్ చేసుకొని ఎస్సీ బకెట్ లో స్టోర్ చేయాలి కదా. ఇక్కడ మనకి ఇది బకెట్ అడుగుతుంది. బకెట్ ఉంటే ఉన్న బకెట్ ని చూస్ చేసుకోండి, ఉన్న బకెట్. లేకపోతే క్రియేట్ న్యూ బకెట్ అని చెప్పేసి ఇక్కడ బకెట్ క్రియేట్ చేయండి. దీనికి నేను ఏం చేస్తానంటే ఐఫోన్ మై ఎస్జీ అని చెప్పి స్టార్ట్ చేశాను. ఇది ఒక ఆటో జనరేట్ బకెట్ అనమాట. బకెట్ నేమ్ అయితే ఇది. దీనికి లాస్ట్ నేమ్ యాడ్ చేశాను నేను ఎస్సీ అని చెప్పేసి క్రియేట్. సో ఇప్పుడు ఎస్సీ బకెట్ మనం చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ క్రియేట్ ఫైల్ షేర్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఒకసారి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, యూజ్ యాక్సెస్ దగ్గర మీరు చూసినట్లయితే ఆన్లైన్ ఎక్స్ ఆన్ మైక్రోసాఫ్ట్ ఆన్లైన్ మన ఏ ప్లాట్ఫామ్ ఈ లింక్ కాపీ చేయండి. కాపీ చేసి ఈ లింక్ ని పేస్ట్ చేసినప్పుడు ఇందులో మీరు చూడండి, మీ సర్వర్ యొక్క పబ్లిక్ ఐపీ వస్తుంది. పబ్లిక్ ఐపీ తీసేసి ఈ ఐపీని దాంట్లో ఏం చేయాలి, మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మౌంట్ పాత్ అని ఉంటుంది, ఇది కూడా రిమూవ్ చేసి మనం ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేసి ఆ ఇన్స్టెంట్ లో ఒక డైరెక్టరీ క్రియేట్ చేసి ఆ డైరెక్టరీని క్రియేట్ చేయాలి. ఈ కమాండ్ తీసుకెళ్ళి ఆ సర్వర్లో మనం మౌంట్ చేస్తే అక్కడ ఉన్న స్టోరేజ్ మొత్తం కూడా స్టోరేజ్ గేట్వే ద్వారా ఎస్సీ బకెట్ లో అప్లోడ్. మనం ఇప్పుడు చేయాల్సిన నెక్స్ట్ యాక్టివిటీ ఏంటంటే జస్ట్ ఇక్కడ ఐపీ అడ్రస్ రీప్లేస్ చేసాం కదా, ఇక్కడ ఈ కమాండ్ మనం టాప్ యూజ్ చేయకూడదు. ఇంతవరకు అయిపోయింది కదా. ఇప్పుడు మనం Ubuntu సర్వర్ని క్రియేట్ చేయాలి. దాంట్లో ఈ 3 ప్యాకేజెస్ ని మనం ఇన్స్టాల్ చేయాలి. సో గో టు EC2 సర్వీస్, దెన్ లాంచ్ ఫైల్ సర్వర్. సో Ubuntu అంటే ఇక్కడ మీరు యూజ్ చేసుకుని Ubuntu ప్లాట్ఫామ్. మీరు ప్లాట్ఫామ్ మాత్రం కమాండ్స్ మారిపోతాయి. మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇంటర్నెట్ లో పెట్టుకొని మీరు చూస్ చేసుకోవాలి. నేనైతే Ubuntu మీద చేశాను కాబట్టి Ubuntu చూస్ చేసుకున్నాను. Ubuntu సర్వర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ P2 మైక్రో తీసుకున్నాను అండ్ జీపే. సో T300 సెలెక్ట్ చేసుకున్నాను. నెట్వర్క్ డిఫాల్ట్ నెట్వర్క్ తీసుకున్నాను. దెన్ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ దగ్గర నేను ఎలాంటి చేంజెస్ చేయకుండా లాంచ్ ఇన్స్టెంట్ అన్నాను. ఓకే, ఇన్స్టెంట్ లాంచ్ అయింది.
ఇప్పుడు డయాగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్వర్ రెడీగా ఉంది, స్టోరేజ్ గేట్వే రెడీగా ఉంది, ఆల్రెడీ స్టోరేజ్ గేట్వేతో ఎస్టీ బకెట్ ఇంటిగ్రేట్ అయి ఉంది. ఇప్పుడు మనం దేని ఇంటిగ్రేట్ చెప్పండి, స్టోరేజ్ గేట్వేని సర్వర్ని ఇంటిగ్రేట్ చేయాలి. అంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ సార్ అబ్జర్వ్ చేయండి, మీరు ఈ ముంబై లొకేషన్ లో సర్వర్స్ ఎన్ని ఉన్నాయి మనకి, దీంట్లో మన సర్వర్ ఏదండి, ఫైల్ సర్వర్. ఇందులో ఒకసారి మీరు ఈ స్టోరేజ్ గేట్ సెలెక్ట్ చేసుకొని సెక్యూరిటీ గ్రూప్ లో రండి. సెలెక్ట్ సెక్యూరిటీ గ్రూప్. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా ఇన్బౌండ్ రూల్స్ క్రియేట్ అయి ఉన్నాయి. ఇందులో ఒక చిన్న మిస్టేక్ ఉంది, మిస్టేక్ కాదు, చిన్న చేంజ్ చేయాలి మనం. ఏంటంటే ప్రైవేట్ ఐపీ ఉంది, ప్రైవేట్ ఐపీ ప్లేస్ లో మనం పబ్లిక్ ఎక్స్ అన్నాం కదా, ప్రైవేట్ ఐపీ ఇవ్వకూడదు. అప్పుడు ఏం చేయాలి మనం, IP4 ఎనీ, IP4 ఎనీ, IP4 ఎనీ, IP4 ఎనీ అని చెప్పేసి ఇవన్నీ కూడా మనం కంపల్సరీ ఇక్కడ చేంజెస్ చేసుకోవాలి. ఇవి కానీ చేంజ్ అయిపోతే మీ స్టోరేజ్ గేట్వేతో మీ సర్వర్ కనెక్ట్ అవుతుంది. ఓకే, సో ఫైనల్ గా స్టోరేజ్ గేట్వే సెక్యూరిటీ గ్రూప్ లో ఇన్బౌండ్ రూల్స్ మనం ఆల్ ట్రాఫిక్ అదే ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతుంది రూల్ క్రియేట్ చేసి ఇప్పుడు మనం ఫస్ట్ ఈ సర్వర్ని కనెక్ట్ అవుతాం. ఏ సర్వర్ని, మన ఫైల్ సర్వర్. ఇది మీ కంపెనీలో ఉందనుకోండి, వస్తాను మీ కంపెనీలో ఉందనుకోండి, నేను ఒక IP అడ్రస్ కాపీ చేసి సో ఇక్కడ ఇక్కడ ఓపెన్ టూ తీసుకున్నప్పుడు అండి, ఓపెన్ టూ వ్యూలోనే ఓపెన్ టూ ఏంటి, ఓపెన్ టూ వ్యూలోనేమో ఓపెన్ టూ, ఓపెన్ టూ అంటే SSH authentication credentials browse key 300. ఇప్పుడు ఓపెన్ టూ సర్వర్ కనెక్ట్ అయింది కదా. ఇప్పుడు ఈ సర్వర్లో మనం ఏం చేయాలంటే అడ్మిన్ అకౌంట్లో స్విచ్ అవ్వాలి. ఇక్కడ MK ఏరియా అని చెప్పేసి / రూట్లో మై ప్రాజెక్ట్ డేటా అని ఒక డైరెక్టరీ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ డైరెక్టరీ ఉంది కదా, దీన్ని కాపీ చేసి ఇందాక మనం ఒక కమాండ్ పేస్ట్ చేసాం కదా, ఇక్కడ దాన్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా, ఇక్కడ చూడండి ఏమన్నా క్రియేట్ ఓపెన్ టు సర్వర్ దెన్ ఇన్స్టాల్ ఫ్యూ ప్యాకేజెస్. ఈ 3 ప్యాకేజెస్ ని ఏం చేయాలి, మనం ఆ సర్వర్ లో ఇన్స్టాల్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ కమాండ్, అయిపోయిందా. ఇప్పుడు నేను ఈ కమాండ్ మొత్తాన్ని కూడా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను, బట్ నాకు అవుట్పుట్ రాదు. ఇప్పుడు ఓకే, సుడో మౌంట్ -t NFS అని ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి CD / మై ప్రాజెక్ట్, ఇది నా డైరెక్ట్. ఇక్కడ డేటా ఉందా మనకి, డేటా ఏంటి. ఇప్పుడు నేను కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తాను, టచ్ ఫైల్స్. చూడండి ఇప్పుడు దీంట్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, MKDIR మై డేటా 1 డైరెక్టరీ ఉన్నప్పుడు ఇందులో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, సర్వర్లో. కానీ మీరు ఎప్పుడైతే ఈ మౌంట్ పాయింట్ పేస్ట్ చేసారో ఈ సర్వర్లో ఉన్న డేటా మొత్తం కూడా SD బకెట్లో కూడా ఏమో స్టోరేజ్ ఉంటారు. చెక్ చేస్తుంటాం. గో టు S2 ఇచ్చాము మనం, కొత్తగా పెట్టాము మనం S2. ఇక్కడ ఇందాక మనం క్రియేట్ చేసుకున్న బకెట్ ఉందా లేదా ఇక్కడ చెప్పండి, ఉందా లాస్ట్ ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ డేటా వచ్చిందా మనకి, ఆ సర్వర్లో డేటా ఏముందో ఇక్కడ సేమ్ డేటా ఉంది. అంటే మన స్టోరేజ్ గేట్వే క్రియేట్ చేయడం వల్ల సర్వర్లో ఉన్న డేటా మొత్తం కూడా సర్వర్ నుంచి ఏమైంది, క్లౌడ్లోకి మైగ్రేట్. ఇప్పుడు మనకు ఆ డేటా వద్దనుకుంటే ఆ సర్వర్ మనకి దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. దీన్ని స్టోరేజ్ మైగ్రేషన్ అంటే ఒక కంపెనీలో ఉన్న డేటా మొత్తాన్ని కూడా వాళ్ళు క్లౌడ్లో మూవ్ చేయాలంటే దాన్ని మైగ్రేషన్ అంటే వాళ్ళు ఫిజికల్గా మెయింటైన్ చేద్దాం అనుకోవట్లేదు, క్లౌడ్లో మెయింటైన్ చేద్దాం అనుకుంటుంది. ఇప్పుడు అక్కడ మీరు ఎన్ని ఫైల్స్ క్రియేట్ చేసినా అక్కడ ఉన్న డేటా అంతా కూడా మనకి అక్కడ ఏమవుతుంది, S3లో బకెట్లో ఆటోమేటిక్గా. నేను ఏమన్నా కాపీ చేస్తాను, ఏమన్నా అక్కడ ఏమన్నా ఏదైనా బటన్ ప్రెస్ చేసి అప్లోడ్ చేస్తున్నాను, జస్ట్ ఇక్కడ డేటా క్రియేట్ చేస్తున్నాను, ఈ డేటా ఎక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. అర్థమైందా. నేనేమంటానంటే ఇప్పుడు దీన్ని మీరు కొంచెం ఆర్గనైజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఫైల్ క్రియేట్ చేస్తే అక్కడ స్టోర్ అవుతుంది, అక్కడ క్రియేట్ చేస్తే ఫైల్ ఏమన్నా ఇక్కడ స్టోర్ అవుతుందా. మైగ్రేషన్ అనేది ఒక డైరెక్షన్లోనే ఉంటుంది, ఆన్ ఇంట్రెస్ట్ ఆన్. రెండోది ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక డైరెక్టరీ క్రియేట్ చేసేసి ఇక్కడ దాంట్లో ఫైల్స్ ఉన్నాయి, 45 ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కమాండ్లో ఆ డైరెక్టరీ మ్యాప్ చేశాను. ఇప్పుడు దీంట్లో 45 ఫైల్స్ అందులో కనిపిస్తాయి. నేను ఏం చేశాను, ఎంటీ డైరెక్టరీ క్రియేట్ చేసి దాంట్లో మౌంట్ పాత్ క్రియేట్ చేసి దెన్ ఆ డైరెక్టరీలోకి వెళ్ళి ఫైల్స్ క్రియేట్ చేస్తే ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి.
నేను ఏమంటున్నాను, మౌంట్ పాత్ క్రియేట్ చేయకుండా మీరు డైరెక్ట్ క్రియేట్ చేసుకొని ఫైల్స్ అన్ని స్టోర్ చేసుకొని ఆ డైరెక్టరీని మౌంట్ పాత్ చేయండి. అంటే ఆల్రెడీ డైరెక్టరీ ఉంది, ఫైల్స్ ఉంది. ఇప్పుడు ఇవన్నీ మనం మౌంట్ పాత్ చేయగల ఏం జరగాలి, అక్కడ కూడా స్టోర్ అవ్వాలి. ఇలా సర్వర్లో ఉన్న డేటా మొత్తాన్ని కూడా మనం క్లౌడ్లోకి ఏం చేయొచ్చండి, చెక్ చేయొచ్చు. ఈ స్టోరేజ్ మైగ్రేషన్ అర్థమైందా? సో మనకి మీరు ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకొని చేస్తే ఇది లెంతీ టాపిక్ కింద ఉంది. మనం డిఫాల్ట్ నెట్వర్క్ వాడాం కదా, చిన్న టాపిక్ లా ఉంది. మీరు నెట్వర్క్ క్రియేట్ చేసుకుని ఆ నెట్వర్క్ లోనే ఈ స్టోరేజ్ గేట్వే క్రియేట్ చేయండి. కాబట్టి మీకు ఈ డాక్యుమెంటేషన్ లో ఇదంతా ఉంది ఇక్కడ. బిఫోర్ యూ హ్యావ్ టు క్రియేట్ స్టోరేజ్ గేట్వే, ఫస్ట్ వీ విల్ క్రియేట్ ఏ యూపీసీ అండ్ సెక్యూరిటీ గ్రూప్. సో ఇక్కడ చూడండి, చెక్ సెక్యూరిటీ గ్రూప్ ఇన్బౌండ్ రూల్స్ మనం చెక్ చేసాం కదా. అంటే మీరు చేసింది ఈ విధంగా నోట్స్ రాసుకోవాలి సింపుల్ గా. దీన్ని పేజీలు రాయకూడదు, సింపుల్ గా రాసుకోవాలి. పేజ్ లో టాపిక్ ఉండాలి. అయినా మనకి యూపీసీ క్రియేట్ చేయడం వచ్చు కదా, ఆ స్టెప్స్ అన్ని అవసరం లేదు. కాబట్టి ఇది స్టోరేజ్ గేట్వే. ఓకేనా? కాబట్టి మనకి అమెజాన్ వెబ్ సర్వీస్ లో స్టోరేజ్ గేట్వే అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. కాబట్టి మీరు ఇప్పుడు ఈ స్టోరేజ్ గేట్వే క్రియేట్ చేసి మీరు వర్క్ చేసిన తర్వాత, మంత్స్ ప్రాక్టికల్ అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే స్టోరేజ్ గేట్వేని డిలీట్ చేసేయండి. ఏం చేస్తారు? డిలీట్ చేసేయండి. లేదంటే బిల్ పడుతుంది, లేదంటే బిల్ పడుతుంది. డిలీట్ గేట్వే. ఆ తర్వాత ఇన్స్టెంట్ని టెర్మినేట్ చేసింది. ఇన్స్టెంట్ని టెర్మినేట్ చేసింది. స్టోరేజ్ గేట్వే డిలీట్ అయిపోయిన తర్వాత మీరు క్రియేట్ చేసుకున్న ఓపెన్ టు సర్వర్ను కూడా టెర్మినేట్ చేయండి.